ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు ప్రతిపక్ష నేతలతో పాటు అధికార పార్టీలోని కొందరి ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయని అధికారుల దర్యాప్తులో తేలింది. ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఒక్కొక్కరుగా జూబ్లీహిల్స్ పిఎస్ కు వెళ్లి వాంగ్మూలం ఇస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు మొత్తం 618 మంది పొలిటీషియన్ల ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. మొత్తం 4200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. అసెంబ్లీ ఎన్నికలకు విఘాతం కలిగించే కుట్ర చేస్తున్నారని మావోయిస్టు సానుభూతిపరుల నెపంతో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు టీం అదే ఏడాది నవంబర్లో సర్వీస్ ప్రొవైడర్లకు లిస్టు పంపింది. ఈ లిస్టు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ మొదటి వారంలో ఎస్ఐబికి చేరింది. ఆయా నెంబర్లు ట్యాపింగ్ లో ఉన్నట్లు సంబంధిత టెలికాం కంపెనీలు ఎస్ఐబికి లిస్టు పంపించాయి. అప్పటికే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సర్వీస్ ప్రొవైడర్లు అందించిన లిస్టులో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా కాంగ్రెస్ లో కీలక నేతలు, బీజేపీ లీడర్లు, ఎంపీలు ఈటెల, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఏపీ పిసిసి చీఫ్ షర్మిల, కాంగ్రెస్ బీజేపీ సహా అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు, ముఖ్య అనుచరులకు సంబంధించిన నంబర్లను సిట్ గుర్తించింది. ఈ నంబర్లకు ఫోన్లు చేసి సాక్షుల స్టేట్మెంట్స్ రికార్డు చేస్తుంది సిట్. ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఏపీ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, కోటగిరి వినయ్ కుమార్ రెడ్డి వంటి నేతలు ఉన్నారు. లిస్ట్ ఆధారంగా రోజు సగటున 10 మంది స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. నవంబర్ 15 నుంచి 30 మధ్య జరిగిన ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ఒకరైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా మొత్తం 9 మంది సాక్షులను సిట్ విచారించింది. మహేష్ గౌడ్ తో పాటు గాంధీ భవన్ కు చెందిన 4 వర్కర్లు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్, గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఆఫీసర్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరై సాక్షులుగా వాంగ్మూలం ఇచ్చారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా కీలక నేతల స్టేట్మెంట్తో జూబ్లీహిల్స్ పిఎస్ కు కాంగ్రెస్ నేతలు భారీగా వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ ఓ కారణమన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్. అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ తో పాటు తనలాంటి ఎందరో కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పిఎస్ లో సాక్ష్యం చెప్పారు మహేష్ కుమార్. మాలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా మా పూర్తి పేరు దాంట్లో మెన్షన్ చేయకుండా మమ్మల్ని నక్సలైట్ సింపథైజర్గా, ఈ రాష్ట్రంలో నక్సలైట్స్కి సింపథైజర్గా ఉన్నారని నెపంతో మా ఫోన్లు ట్యాప్ చేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. దుర్మార్గపు చర్య ఇది. ఆనాడు మా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏదైతే చేసినారో మీరు, దానికి మీరు శిక్షార్హులు. మాతో పాటు కొంతమంది బీజేపీ, ఆనాడు టీడీపీ నాయకులు కూడా ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల చాలా చోట్ల మాకు నష్టం జరిగింది. మా మూమెంట్లు పసిగట్టగలిగినారు, మా యాక్టివిటీని ట్రేస్ చేయగలిగినారు. దానివల్లే కొన్ని చోట్ల మేము ఓడిపోగలిగినాం. ఇది చాలా తీవ్రమైన నేరం. ఇది అందరికి కూడా శిక్ష పడాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో జర్నలిస్టులు, సినీ రాజకీయ ప్రముఖులు, వ్యాపారులతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారి ఫోన్లు ట్యాప్ చేశారని ఇప్పటికే ఆధారాలు సేకరించింది సిట్. ఇక ఫోన్ ట్యాపింగ్ బాధితులు జూబ్లీహిల్స్ పిఎస్ కు వచ్చి తమ వాగ్మూలం ఇస్తున్నారు.